వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో మల్టీ జోన్కు సంబంధించిన వివిధ రకాల పోస్టులు అవి ఏ కేటగిరీ వారీగా ఏ విధంగా వర్గీకరించబడ్డాయో తెలుసుకుందాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గమనిస్తే మనకి గ్రూప్ 1కు సంబంధించిన మొత్తం పోస్టులు 563 ఉన్నాయి. ఈ 563 18 విభాగాల నుండి రావడం జరిగింది. అంటే 18 రకాల పోస్టులతో మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. మొత్తం 563 పోస్టులలో మల్టీ జోన్కు 2కు సంబంధించి 305 పోస్టులు అలొకేట్ చేయబడ్డాయి. అసలు మల్టీ జోన్ 2 అంటే ఏంటి? ఇక్కడ గమనిస్తే యాదాద్రి, చార్మినార్, జోగులాంబ, గద్వాల్ 3 జోన్లను కలిపి మనము మల్టీ జోన్ 2గా పరిగణించడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైన పోస్టులు కనుక గమనిస్తే డీసీ అంటాం, డిప్యూటీ కలెక్టర్ అంటున్నాం. మొత్తం 45 పోస్టులలో 25 పోస్టులు మల్టీ జోన్ 2కి కేటాయించబడ్డాయి. అందులో ఓపెన్లో 8 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి 2 ఉన్నాయి, బీసీసీకి 1 ఉంది, బీసీడీకి 1 ఉంది, బీసీఈకి 1 ఉంది, ఎస్సీకి 4 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి. దాంతో పాటుగా అదర్ కేటగిరీ అంటే పిహెచ్ కేటగిరీకి గమనిస్తే విహెచ్ కేటగిరీకి 1 ఇవ్వడం జరిగింది. అంటే 4 రకాలు ఉంటాయి. అందులో విహెచ్ కేటగిరీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 1 పోస్టు అనేది అలొకేట్ చేయబడ్డాయి. అదేవిధంగా డిఎస్పీలు 115 ఉంటే అందులో 63 పోస్టులు మల్టీ జోన్ 2కు ఇవ్వబడ్డాయి. అందులో ఓపెన్లో 25 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి, బీసీఏకి 5 ఉన్నాయి, బీసీబీకి 5 ఉన్నాయి, బీసీసీకి 1 ఉంది, బీసీడీకి 3 ఉన్నాయి. అదేవిధంగా గమనిస్తే బీసీఈకి 2 ఉన్నాయి, ఎస్సీకి 9 ఉన్నాయి, ఎస్టీకి 6 ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు అనేది అలొకేట్ చేయబడడం జరిగింది. అదేవిధంగా సిటీఓలు 48 గమనిస్తే ఈ 48 పోస్టులలో 36 అత్యధికంగా మనకు మల్టీ జోన్ 2కే కేటాయించబడ్డాయి. ఇందులో 12 ఓపెన్లో ఉన్నాయి, 4 ఈడబ్ల్యూఎస్, బీసీఏకి 3, బీసీబీకి 3, అదేవిధంగా బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, అదేవిధంగా ఎస్సీకి 5, ఎస్టీకి 4, దీంతో పాటుగా ఓహెచ్ కేటగిరీకి 1, హెచ్హెచ్ కేటగిరీకి 1 పోస్ట్ అనేది ప్రత్యేకంగా అలొకేట్ చేయబడడం జరిగింది. అదేవిధంగా ఏఈఎస్ అంటాం, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంటున్నాం. ఇక్కడ గమనిస్తే మొత్తం 30లో 19 మల్టీ జోన్ 2కు కేటాయించబడ్డాయి. ఇందులో 7 ఓపెన్, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, బీసీడీకి 1 ఉంటున్నాయి. అదేవిధంగా గమనిస్తే బీసీఈకి 1 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 2 ఉన్నాయి. ఇతర కేటగిరీలకు ఇలాంటి పోస్టులు అలొకేట్ చేయబడలేదు, గమనించాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అంటున్నాం. ఎన్ని ఉన్నాయి? మొత్తం 42 పోస్టులలో 38 పోస్టులు మళ్ళీ అత్యధికంగా ఉన్నాయి. చూడండి, సో మల్టీ జోన్ 2లోనే ఉన్నాయి. ఇందులో 14 ఓపెన్, ఈడబ్ల్యూఎస్ 4, బీసీఏకి 3, బీసీబీకి 3, బీసీసీకి 1, బీసీడీకి 1 ఉన్నాయి. అదేవిధంగా గమనిస్తే మనకి ఇక్కడ బీసీఈకి 1 ఉంది, ఎస్సీకి 5 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, విజువల్ హ్యాండిక్యాప్డ్కి 1 ఉంది, హెచ్హెచ్ కేటగిరీకి 1 పోస్ట్ అనేది అలొకేట్ చేయబడింది. అదేవిధంగా ఏటీఓలు 38 ఉంటే అందులో 18 మనకి మల్టీ జోన్ 2లో ఉండడం జరిగింది. ఓపెన్లో 6, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1 అంటున్నాం. అదేవిధంగా గమనిస్తే మనకి ఇక్కడ బీసీసీకి 1 అంటున్నాం, బీసీడీకి 1 అన్నాం, బీసీఈకి లేదు, అదేవిధంగా ఎస్సీకి 3, ఎస్టీకి 2, విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 1 పోస్ట్ అనేది అలొకేట్ చేయబడింది. అదేవిధంగా ఎంపీడీఓలు అంటున్నాం. ఈ నోటిఫికేషన్లు అత్యధికంగా ఉన్నాయి, 140 ఎంపీడీఓలు ఉన్నాయి. ఇందులో 57 ఎంపీడీఓలు మల్టీ జోన్ 2కు కేటాయించబడ్డాయి. అందులో 20 ఓపెన్లో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, బీసీఏకి 5 ఉన్నాయి, బీసీబీకి 5 ఉన్నాయి, బీసీసీకి మనకి 1 పోస్ట్ అనేది కనబడడం జరుగుతుంది. అదేవిధంగా మనము బీసీడీకి గమనిస్తే 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీకి 8, ఎస్టీకి 5 ఉన్నాయి. దీంతో పాటుగా విహెచ్ కేటగిరీకి 1, హెచ్హెచ్ కేటగిరీకి 1, దీంతో పాటుగా స్పోర్ట్స్ కేటగిరీకి 1 పోస్ట్ అనేది అలొకేట్ చేయబడింది. అదేవిధంగా ఏఏఓ అంటున్నాం. మొత్తం 41 పోస్టులలో 17 పోస్టులు మనకు మల్టీ జోన్ 2కు కేటాయించబడ్డాయి. ఇందులో ఓపెన్లో 7 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, బీసీఏకి 1 ఉంది, బీసీబీకి 1 ఉండడం జరిగింది. అదేవిధంగా బీసీసీకి గమనిస్తే 1 ఉంది, బీసీడీకి లేదు, బీసీఈకి లేదు, అదేవిధంగా ఎస్సీకి 3, ఎస్టీకి 2 ఉన్నాయి. దీంతో పాటుగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 1 పోస్ట్ అనేది అలొకేట్ చేయబడింది. ఇలా మొత్తం 305 పోస్టులు మల్టీ జోన్ 2లోని 3 జోన్లకి అలొకేట్ చేయబడింది. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ప్రొవిజనల్ మార్కుల లిస్టులో మల్టీ జోన్ 1 క్యాండిడేట్ కనుక టాప్లో ఉంటే ఇక్కడ 5% తీసుకోవచ్చు. సో క్లియర్గా గమనించండి. కాబట్టి ఇదంతా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రొవిజనల్ తర్వాత వెరిఫికేషన్ సందర్భంలో పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో ఇవ్వడానికి సులభంగా ఉండడం కోసం ఈ కేటగిరీ వారిగా చేయడం జరిగింది. చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకమైన కోర్సులు టార్గెట్ గ్రూప్ 1, టార్గెట్ గ్రూప్ 2, టార్గెట్ గ్రూప్ 3తో పాటుగా టార్గెట్ జనరల్ స్టడీస్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ పీడిఎఫ్లు మీకు అందుబాటులోతో కూడిన కోర్సులు మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. వాటితో పాటుగా ఆర్ఆర్బి అతి తక్కువ ధరకే, దీంతో పాటుగా హైకోర్టు జాబ్స్ సంబంధించిన కోర్సులు మనకు డిజైన్ చేయబడడం జరిగింది. వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.